గోపీనాథ్ మరణం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ఏ గానీ, ఇంకెవరైనా మీతోని మాట్లాడారా? మిమ్మల్ని పరామర్శించడం గానీ, మీతో ఏమైనా చర్చించారా? అస్సలు హ్మ్. అస్సలు చర్చించాను. నేను హరీష్ రావు దగ్గరికి వెళ్ళా. ఎందుకు వెళ్ళానంటే అది కూడా ఇదంతా జరుగుతున్నప్పుడు హరీష్ రావు గారు అంటే హాస్పిటల్లో జరుగుతున్నప్పుడు హరీష్ రావు అమ్మ నువ్వు మాట్లాడకు, నేను వచ్చి నీ దగ్గర ఒక రోజు ఉండి ఒకరోజు వచ్చి ఒక 2 గంటలు నీతో మాట్లాడతాను, ఇప్పుడు నువ్వేం గడబడి చేయదు కూడా నాకు తెలియదు కదా, సరేలే అనుకున్నా. మరి మేము ఆ కాలం వాళ్ళం కదా. తర్వాత అయిపోయిన తర్వాత రాకపోతే నేను ఏంటి అట్లా అన్నాడు పెద్ద మనిషి, ఒక మాట మాట్లాడటానికి ఫోన్లో ఉన్న మాట్లాడవచ్చు కదా అని అంటే మధ్యవర్తి ఎవరో చెప్పారు కామను, అమ్మను ఒకసారి రమ్మని రాగలిగితే రమ్మని. సరే వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళానంటే అది కూడా ఆవిడ చాలా చెప్పింది, ఆమె చాలా చెప్పింది అని అంటున్నాడు. ఏమి చెప్పిందయ్యా? సునీత అప్పుడు పేషెంట్ ఉన్నప్పుడు సునీత చాలా చెప్పిందంట నా మీద. అట్ట గొడవ చేసింది, ఇట్ట గొడవ చేసింది, నన్ను కాల్పించింది, ఏడిపించింది, పెద్ద కోడలు అట్టగి చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు నన్ను ఏడిపిస్తుంటే మా ఆయన గట్టిగా ఉండమన్నాడు, అందుకని గట్టిగా ఉన్నాను, ఈ అబద్ధ ప్రచారం అంతా చేసింది. చేస్తే నాకు ఇట్టాడు తలనొప్పి. అందుకని అసలు ఏం చెప్పింది పెద్ద మనిషి దగ్గర, ఆయన దగ్గర వెళ్ళి అడుగుదామని చెప్పంటే అన్నాడు. కానీ అమ్మాయి కామనే కదా, ఎందుకు ఇంకా మీరు అనేసి అన్నాడు. వాళ్ళ హడావుడిలో ఉన్నారు. సరే నేను వదిలేసా అంతే తప్ప కేటీఆర్ కానీ ఎవ్వరు కూడా అమ్మ నీ బిడ్డ చనిపోయాడు, మాకు ఇది ఇంత సేవ చేశాడు, నువ్వు ఎట్లా ఉన్నావు, ఒక్క మాట ఎవ్వరూ అడగల. అయితే ఆడు చనిపోయిన రోజున అక్కడ నేనే ఉన్నాను, ఈమె సునీత పిల్లలంతా లోపల ఉన్నారు, నేను డెడ్ బాడీ దగ్గర అక్కడే ఉన్నాయి, కాసేపే కదా బిడ్డను చూసుకునేది, అయిపోయాడు కదా డెడ్ బాడీ దగ్గర. కేసీఆర్ వచ్చినప్పుడు పాపం నన్ను పలకరించి చేసి వెళ్ళాడు. ఇక అంతే. పోనీ అదేం పని, ఇప్పుడు కేటీఆర్ ఇంత చేస్తున్నాడు కదా ప్రతిదానికి. ఇప్పుడు గోపీనాథ్ తల్లి అని ఒక్క ఫోన్ చేయలే. తర్వాత ఈ టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఈ టికెట్ ఏంటంటే గోపీనాథ్ ఫ్యామిలీకి, గోపీనాథ్ ఫ్యామిలీ అమ్మ కాదా? ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత వచ్చింది అది. 40 ఏళ్ళు ఉన్నది కదా అమ్మ, అసలు వయసు అంతా అదే కదా, చిన్నప్పటి నుంచి పెంచిందంత వయసు అదే కదా. అందరూ 20 ఏళ్ళు పెంచుతారు, నేను 40 ఏళ్ళు పెంచాడు. ఏమ్మా ఇట్లా ఇవ్వదలుచుకున్నాం ఏంటి అని అడిగారా? పోనీ అది తీసిపరి, ఇదంతా అయిపోయింది. ఆడు కూడా పోయాడు. ఆడు పోతే వాడి కర్మ కూడా చాలు చేసింది చెప్తాను. అప్పుడు పోనీ నా టికెట్ ఇట్లా వచ్చింది, మీ నాయనమ్మకు చెప్పరని పిల్లలతో కానీ, పెద్దమ్మకు చెప్పమని పనాళ్ళతో కానీ, ఎవరిని ఇరుగు పొరుగులతో కానీ ఎవరిని ఒక్క ఫోన్ అన్నా చేయించిందా? నేను ఇట్లా చేస్తున్నాను కానీ అసలు ఏంటి ఇంకా అసలు ఇప్పుడు నిజంగా కోడల స్థానం అయితే అట్టు ఉండదు కదా. చెప్పండి మరి, నిజంగా కోడల స్థానం అయితే అట్టు ఉండదు కదా, ఉంటుందా? కుటుంబాన్ని చూసుకోమా? కానీ ఈ సందర్భంలోనే ఇప్పుడు ఉప ఎన్నిక రావడం, జూబ్లీహిల్స్లో మాగంటి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు టికెట్ ఇవ్వడం, హడావిడిగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి ఆమె అప్లై చేసింది. దీని వెనుక ఎవరైనా కుట్ర ఉందంటారా? ఎందుకు అంత హడావిడిగా అప్లై చేసింది? ఎందుకు ఫ్యామిలీ మెంబర్ కనిపిస్తుందిగా నాన్న, కుట్ర కనిపిస్తుందిగా. ఇంకా నా నోటితో చెప్పించాలని మీకు ఏమన్నా ఊహ ఉందా? అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడం. ఎందుకంటే మీరు అభ్యంతరం మెయిన్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ విషయంలో మీరే అభ్యంతరం వ్యక్తం చేశారు. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. నాకు ఆవిడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుని సంగతి మాకు తెలియదు. తర్వాత ఎట్లాగో తెలిసింది. తెలిస్తే నిజమే. ఇప్పుడు అతను చనిపోయిన ఇప్పుడు కర్మ అయింది ఎప్పుడు 18th అయింది, 20th 25th అప్లై చేసేసి 4th తీసేసుకుంది. ఎక్కడికి పోద్ది నీకు? ఫ్యామిలీ సర్టిఫికేట్ నీదైతే నీ ఎక్కడ పోద్ది కదా. ఈ లోపల తన 3 పిల్లలు తను మాత్రమే ఎలిజిబిలిటీ అని, వారసులని, తతిమా వాళ్ళు ఎవరు కాదు. నేనేమైపోతాను తల్లిని? తల్లికో హక్కు ఉంది కదా. మరి వాడేమైపోతాడు? ఆయమ్మ ఏమైపోద్ది? నీకు డైవర్స్ అయితే వాళ్ళకి సంబంధం లేదు, డైవర్స్ లేదు కదా. ఇప్పుడు కనీసం నువ్వు అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇట్లా ఉంది పరిస్థితి అని ఎవరితోన్నా చెప్పానా? చేసేసుకుంది అంటే ఏం కనిపిస్తుంది? ఇంకా పోట్లాడొద్దా అంటే వదిలేసి దండం పెట్టి ఊరుకోమంటారా? ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి అనిపించింది,
ఒక ఎమ్మెల్యే పదవిని కానీ ఏదైనా కానీ మొత్తం అంతా తన బిడ్డలు ఎంజాయ్ చేశారు. ఎవ్వరు ఏమనలా. నేను కూడా ఎప్పుడు ఎంజాయ్ చేయలే. నేను కూడా దాని కారు ఎప్పుడు వారసత్వం విషయంలో పార్టీ కూడా ఏమైనా కుట్ర చేసింది అనుకుంటున్నారా? ఎందుకంటే సర్టిఫికెట్ని హడావిడిగా తీసుకోవడం, అనంతరం టికెట్ ఇవ్వడము, వాళ్ళ వారసులకే టికెట్ అని బీఆర్ఎస్ చెప్పింది. ఎప్పుడైతే కేటీఆర్ వచ్చినప్పుడు నన్ను చూడటం ఒకే లిఫ్ట్లో వెళ్ళాం. పైకి వెళ్ళిపోయేసరికి బాబు ఇట్లా సంగతి అంటే అమ్మ నేను వచ్చి మాట్లాడుతానాగానే ఆ గదిలోకి వెళ్ళి రెండో వైపు నుంచి వెళ్ళిపోతున్నాడు. రెండో వైపు నుంచి వెళ్ళిపోతాడు ఏంటా అని నేను వెంటబడ్డా. నేను వెంటబడ్డా ఎందుకంటే నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ ఏమైపోతాడు, అసలు ఉన్నాడో లేదు తెలియట్లా. వెంటబడి కిందకి ఆయన వెంటబడి బాబు ఒక్క మాటినయ్యా, ఎందుకంటే నన్ను ఇట్ట చేస్తున్నారని చెబుదామని వెళ్తే అంత వేసేసుకుని వెళ్ళిపోయాడు. కనీసం తల్లిని రాణిస్తలేరు. ఇంకెవరికి చెప్తాను ఏదో అంటాడు. ఒకసారి అంట రాముడికి ఏదో అయితే ఏదో కప్పన ఏదో తొక్కాడంట. అది బాధపడుతుంటే అయ్యో నాకు చెప్పొద్దంటే నువ్వే కదా తొక్కింది ఎవరికి చెప్పనయ్యా. అట్లా వాళ్ళే మనల్ని చేస్తే ఇంకెవరికి చెప్తాం. అసలు కనీసం అమ్మకి అమ్మ నేను మళ్ళీ వస్తాను ఏంటైనా ఒక్క మాట అంటే కదా బాబు చూడనివ్వట్లేదు ఏదో కొంచెం చెప్పేలే అని చెప్పేదాన్ని. అసలు చనిపోయిన తర్వాత అంటే ఆయన డిక్లేర్ చేసిన తర్వాత కూడా మాకు లేదు. డిక్లేర్ చేసిన తర్వాత అయినా ఇప్పుడు ఆయన ఎప్పుడు చేశారు అంటే కేటీఆర్ వచ్చిన తర్వాతనే కేటీఆర్ రాకముందు 2 రోజులు అది అట్లా ఉంది, ఇదిగో అన్నారు అదిగో అన్నారు, నాకు తెలియదు. ఆ వెంటిలేటర్ మీద ఒకసారి చూస్తే అంటా ఉంటే నేను ఇంకా ఈ డాక్టర్లు అడిగితే అమ్మ కంగారు బాబాకు మరి నేను పెద్దదాన్ని కదా వాళ్ళు అట్లా చెప్పారేమో ఇప్పుడు అనిపిస్తుంది, పిచ్చిమొండని వాళ్ళ మాట విన్నాను కదా అని. వాళ్ళు పర్వాలేదమ్మా కొంచెం వచ్చిందండి. ఆ రోజు రాత్రి 60 వరకు వచ్చిందమ్మా పర్వాలేదంటే వెళ్ళి హాయిగా అది కొద్దిగా రెస్ట్ తీసుకున్న ఇంట్లో. తెల్లారిపోతే వీడేం చేశాడు, కేసీఆర్ వస్తున్నానంట లేమ్మా అని. కేసీఆర్ వస్తే ఇంకేదన్నా చేస్తాడేమో నా బిడ్డ కానీ నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇక్కడ హడావుడి ఏంటి, వాళ్ళు వస్తే రావద్దు కొట్టించాలని కూడా పెట్టింది, కొట్టమని కూడా పెట్టిందంట కుర్రాళ్ళు. వాళ్ళు అమ్మో మేము కొట్టమన్నారు. ఎందుకు కొట్టిస్తుంది, మా కొడుకు చచ్చిపోతే అక్కడ హాస్పిటల్. ఇది అబద్ధం కాదు, నేను ఇది అబద్ధం కాదు, నిజం నిరూపిస్తాను. అదేగా వాడికి ఎప్పుడు తెలిసిందో నాకు తెలియదు. నాకు పొద్దున్న 6 గంటలకి లేమ్మా కేటీఆర్ ఏంట్రా అంటే లేదు కేసీఆర్ వస్తున్నా అంట ఇప్పుడు 7 గంటలకు వెళ్దామని చెప్పి అన్నాడు. అంతే. అప్పటి వరకు మీకు తెలియదు? అక్కడికి హాస్పిటల్ వచ్చే వరకు తెలియదయ్యా. తెలిస్తే అమ్మ ఏమైపోద్దో అంటే ఉంటుంది కదా వయసు అయిపోయింది అని అంటే అది అక్కడి వరకు తెలియదు. అక్కడికి వచ్చేసరికి నాడవు ఇక ఇది అంటే ఏంట్రా అంటే అయిపోయిందమ్మా అన్నాడు. అయ్యో అని ఏంట్రా అని పైకి వెళ్ళి అనే లోపల మళ్ళీ వెళ్ళిపోతుంది బాడీ. ఇటు చూస్తే బాడీ వెళ్ళిపోతుంది ఏంట్రా అని వెనకబడిపోయాం. అక్కడికి ఇంటికి వెళ్ళిపోతే అసలు ఏమీ తెలియని పరిస్థితి. కొంచెం ఏమన్నా ఆలోచించుకొని ఇస్తే ఆలోచించుకుంటాం, ఇంకేం ఆలోచించకుండా మరి అది ఏం జరిగిందో ఏమో కూడా తెలియదు. ఇప్పటికీ ఏం చేయటానికి ఏమంటానికి కూడా మాకు నోరు రాకుండా. కానీ ఇది మాత్రం నిర్లక్ష్యం వల్ల జరిగింది. పేషెంట్ ఏం పేషెంట్, డయాలసిస్ పేషెంట్, ఒక కిడ్నీ తీసేశారు. డాక్టర్స్ ఏం చెప్తారు, ఏ డాక్టర్ నన్ను అడగండి ఏం చెప్తారు, ఒక 4 నెలలు 5 నెలలు కంప్లీట్ పసిపిల్లలే చూసుకోవాలని చెప్తారు కదా, ఏ డాక్టర్ అయినా చెప్తాడు. ఎంత తెలవని గుడిసెల వాళ్ళకి కూడా తెలుస్తుంది సంగతి కదా. నువ్వు ఇంత మెయింటైన్ చేస్తున్నావు, ఇంత కోట్లు పెట్టి మెయింటైన్ చేస్తున్నావు, ఎక్కిన కారు దిగవు, ఎక్కిన ఫ్లైట్ దిగవు, 1 లక్ష రూపాయలు చీర కంటే తక్కువ కట్టవు నువ్వు చెప్తున్నమాట. ఇన్ని లగ్జరీస్ నీకు ఇచ్చాడే, వాడికి ఒక అటెండర్ ఉండొద్దా ఏమా, అటెండర్ లేకపోతే హాస్పిటల్ ఉంచొద్దా? ఇప్పుడు ప్రాణం ఎప్పుడన్నా పోద్ది, కానీ మన జాగ్రత్తలు మనం చూసుకుంటామా లేదా? ఏమండి, ప్రాణం ఎప్పుడన్నా పోవచ్చు, దానికి చెప్పలేము. మన జాగ్రత్తలు మనకు ఉంటారా లేదా? అయితే గన్మ్యాన్లు కూడా పెట్టుకుని ఆవిడ చెప్పింది ఆ రోజున కూడా చూసుకోండి, మళ్ళీ ఒకసారి రికార్డ్. గన్మ్యాన్లు కూడా ఎంట పెట్టుకుని ఈవిడ వెళ్ళిపోయి ఒక పిల్లలు మాత్రం దగ్గర పెట్టిందంట. ఆవిడే చెప్పింది, వాళ్ళ అమ్మే చెప్పింది, ఆ రికార్డు చూసుకోండి మీరు. కానీ ఇన్ని జరిగాయి. పెట్టిన తర్వాత
ఈ పిల్లం భోజనం పెట్టడానికి వస్తే వాడు పడిపోయాడంట. అంటే వాంతెళ్ళి వచ్చి ఇక అప్పుడు ఆవిడని అక్కడిని పిలిపించి ఇది ఆ గన్మెన్లు గోల. వాళ్ళు 12 సంవత్సరాల నుంచి ఉంటారు కదా, అమ్మో మా సార్ని ఎట్టైనా బతికించుకునే వాళ్ళం మేము ఉంటే, ఈవిడ మమ్మల్ని తీసుకెళ్ళిపోయింది. మా సార్ కోసం కదా మేము ఉంది, తీసుకెళ్ళిపోయింది. వాళ్ళు ఎవరు చేసిన ఏమి చేయలేము. కానీ ఇది నిర్లక్ష్యం అవునా కాదా? ఎవరైనా చెప్పండి. ఇది నిర్లక్ష్యం అంటే నన్ను చెప్పేటి కొట్టండి, నేనేమంటాను. ఇది నిర్లక్ష్యం అవునా కాదా? డయాలసిస్ పేషెంట్ని వదిలిపెట్టేసి ఏంటి ఇప్పుడు 4 నెలలు 3 నెలలు, మరి నీకు ఇంత ఇచ్చినాడు, నా 4 నెలలు 3 నెలలు భరించలేవా? నీకు ఎంతసేపు ఏం కావాలి? నిర్లక్ష్యం అవునా కదా మీరు చెప్పండి.